గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. ట్రైన్ కింద పడి ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దవాళ్లు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపి, ప్రియాంక ఇద్దరు నర్సరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజ్లో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. గోపి అనే యువకుడు గుంటూరు ముప్పాళ్ల మండలం దుమ్మాలపాడుకు చెందిన వ్యక్తి కాగా, లక్ష్మి ప్రియాంకది తెనాలి మండలం అత్తోట ప్రాంతం. 3 ఏళ్ల క్రితం వీరిద్దరికీ కాలేజీలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇరువురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. ఇక వీళ్ళెప్పటికీ తమ పెళ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరు ఈ నెల 5వ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ కలిసి పటాభిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో పోలీసులు 2 కుటుంబాలను స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ వారిపై ప్రభావం చూపలేదు. 2 కుటుంబాలు వాళ్ల పెళ్లి నిరాకరించాయి. దీంతో మనస్తాపానికి గురైన గోపి, ప్రియాంక వీళ్లు మనను కలిసి బ్రతకనివ్వరని, చనిపోవడమే ఉత్తమమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రియాంకకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిన గోపి రైల్వే ట్రాక్పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపి మరణ వార్త విన్న ప్రియాంక కూడా మరుసటి రోజు అదే ట్రాక్పై పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. 2 ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.